కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, వచ్చినా మైక్ ఇవ్వరు కాబట్టి మేము సభకు రాము అంటూ జగన్ తేల్చేశారు. కానీ ఇవాల్టి సభకు వస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రకటించిన పరిస్థితి. అంటే అనర్హత నుంచి తప్పించుకునేందుకే జగన్ అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. అంటే అసలు మొదలు ప్రతిపక్ష హోదా అనేది కాదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ కాని సభ్యులందరికీ ప్రతిపక్షమే. దానికి ఎవరు హోదా ఇవ్వరు ప్రతిపక్షానికి. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసింది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకు ఈ వివరణ, ఎందుకు ఈ డిస్టింక్షన్ కూడా చెప్తున్నాయంటే, ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేది. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో లేని పార్టీ ప్రతిపక్షమే. దానికి ప్రజలే ఇచ్చారు హోదా. ఇంకా కొత్తగా స్పీకర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని అపోజిషన్ పార్టీ అని ప్రత్యేకంగా మీకు అపోజిషన్ గ్రూప్ అనో పార్టీ అనో ఏదో ఒక రకంగా గుర్తింపు ఉంటుంది, దానికి సమస్య లేదు. అపోజిషన్ పార్టీ అని గుర్తింపు లేకపోతే అపోజిషన్ గ్రూప్ అని గుర్తింపు ఉంటుంది. అపోజిషన్ గుర్తింపు అయితే వాడు ఆపలేరు. అది గ్రూపా పార్టీ అన్న దాంట్లో తేడా ఉండొచ్చేమో, కానీ అపోజిషన్ అనే పదానికి అర్థం ఏంటి? ప్రతిపక్షం. ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షం కానిది. సో దాంట్లో ఏమి క్లారిటీ మనకు, అందువల్ల ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అంటే ప్రతిపక్ష నేత హోదా. ప్రతిపక్ష నేత హోదా అన్నప్పుడు ఏమవుతుందంటే, సభలోను సభ బయట కొన్ని రకాల హోదాలు ఉంటాయి. సభ లోపల ముఖ్యమంత్రి తర్వాత లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి, లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత స్థాయి లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఉంటుంది. అందుకే ఈవెన్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మంత్రుల కన్నా ముందు లీడర్ ఆఫ్ ద అపోజిషనే ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎమ్మెల్యేగా. లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. సభలో కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ లేస్తే ఈవెన్ మంత్రులు కూర్చోవాల్సిందే. ఆ గౌరవం ప్రోటోకాల్ ప్రకారం అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే, ఎలాగైతే లీడర్ ఆఫ్ ద హౌస్ అయిన ముఖ్యమంత్రి లేస్తే ప్రతిపక్ష సభ్యులైనా కూర్చోవాల్సిందే. అందువల్ల సభానాయకుడికి ఆ గౌరవం ఇవ్వాలి. అందువల్ల సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే నార్మల్గా సభాపతులు వాళ్ళకి మైక్ ఇచ్చేస్తారు. ఈవెన్ మంత్రులు ఉన్నా కూడా ఆనరబుల్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్పీకింగ్, మీరు ఆగండి అని అంటారు. మంత్రులు ఆగుతారు. ఎందుకంటే నేను 8 సంవత్సరాల శాసన మండలిలో ఉన్నాను. ప్రతిపక్ష నేతకు ఉండే గౌరవం ఏంటి, ప్రతిపక్ష నేత ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారు అనేది చూశాను. అందువల్ల దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేచర్ ఇన్ అసెంబ్లీ. బయట కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండే క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అంటే క్యాబినెట్ మినిస్టర్కు ఉండేటువంటి సిబ్బంది, పర్క్స్, వేతనాలు అన్నీ కూడా ఉంటాయి. సో అందువల్ల ఈ హోదా కొరకు ఎందుకు తాపత్రయపడతారంటే, సభ లోపల సభ బయట లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండేటువంటి ప్రోటోకాల్ రీత్యా. అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండాలి అంటే 10% సభ్యులు ఉండాలి అని ఒక చర్చ నడిచింది. అది కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి వేశాడు. దానిపైన గతంలో కూడా నా అభిప్రాయం చెప్పాను. 10% ఉండాలి అని పర్టికులర్గా ఏ చట్టంలో లేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే చట్టం ఉంది. ఆ చట్టము ప్రాతిపదికనే మీకు జీతాలు ఇచ్చే చట్టంతో గుర్తిస్తారా అని ఆర్థిక మంత్రి అన్నాడు. కానీ దాంతో గుర్తిస్తారు. సో ఆ చట్టంలో ఎక్కడ 10% సభ్యులు ఉండాలి అని లేదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దాంట్లో ఉన్నది ఏంటంటే, అధికారంలో లేని పార్టీలలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ నేత ప్రతిపక్ష నేత హోదా ఉంటుంది అని క్లియర్గా ఉంది. సో అందువల్ల నిబంధనల ప్రకారము ఎక్కడ మీకు కన్వెన్షన్స్లో పార్లమెంట్లో ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు. దానికి చాలా కన్వెన్షన్స్ మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఫాలో కారు.
ఇప్పుడు ఉదాహరణకు డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్ష సభ్యునికి ఇవ్వాలన్నది కన్వెన్షన్. ఎన్ని చోట్ల ఇస్తున్నారు? మీకు ఎక్కడ పార్లమెంట్లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ అనే పదవి అపోజిషన్కి ఇవ్వలేదు. మిత్రపక్షాల సభ్యులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ అపోజిషన్కి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి అపోజిషన్కి ఇవ్వకపోగా అపోజిషన్ లీడర్ను వేటాడేటువంటి రఘురామకృష్ణకి ఇచ్చారు. సో అందువల్ల ఆ కన్వెన్షన్ ఫాలో అవుతలేరు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఉంది. దానికి కన్వెన్షన్ ఏం చెప్తుంది అంటే అపోజిషన్ పార్టీ మెంబరు దానికి నాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన బీఆర్ఎస్ సభ్యునికి ఇచ్చారు ఆ పార్టీ. అందువల్ల కన్వెన్షన్స్ అనేది మన దేశంలో బ్రేక్ అవుతున్నాయి. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది 10% నిబంధన అనే పేరు చెప్పి ఇది బ్రేక్ అయింది. దీనికి చంద్రబాబు నాయుడే చేశాడా? జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అదే చేస్తానని అన్నాడు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చిటికేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తే చంద్రబాబు నాయుడుకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అన్నాడు. అప్పుడేమో ఆయన 10% సభ్యులు ఉండాలి అని నిర్వచించాడు. ఇప్పుడు తన వరకు వచ్చే వరకు మాత్రం 10% సభ్యులు ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అన్న దానిపైన నాలాంటి వాళ్ళ స్టాండ్ ఉండదు. నాలాంటి వాళ్ళ స్టాండ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది ఉంటుంది. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ అన్నప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాను, 10% ఉండాలి అనేది స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీకి విరుద్ధము. ఎక్కడ ఏ రూల్లోనూ లేదది. ఇట్స్ మీరు స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ఏంటి? అధికారంలో ఉన్న పార్టీ కాక అది సంబడి హూ ఇస్ నాట్ ఇన్ పవర్. ఎందుకంటే అధికారంలో ఉన్న వారికి 99.9% ఓట్లేం రావు, 100% ఓట్లు రావు. ఒక కన్సిడరబుల్ నెంబర్ అధికార అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది సమాజంలో. దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సింది డెమోక్రసీలో చాలా కీలకమవుతుంది. అందువల్ల స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం చూసిన పేమెంట్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం చూసిన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అనేదే నా స్టాండ్. ఇప్పుడే కాదు, ఢిల్లీలో 3 బీజేపీకి 10% లేకపోయినా అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చిందని మనం మీడియాలో చదివాం. అందువల్ల కన్వెన్షన్స్ బ్రేక్ అయితే దాన్ని రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. అందుకని ఉదాహరణ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో 10% ఉండాలని మాట్లాడాడు, ఇప్పుడు ఉండొద్దని మాట్లాడాడు. నాట్ విస్టాండింగ్ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వారి రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ రాజకీయాల్ని స్వతంత్రంగా చూసినప్పుడు నిబంధనల ఆధారంగా చెప్పాలి. అయితే అందులో ఆ హోదా స్పీకర్ ఇవ్వాలని ఉంది, అది మాత్రం నిజం. జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ ఇస్తేనే ఆ హోదా వస్తుంది. స్పీకర్ ఇవ్వడానికి సిద్ధంగా లేడని క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఆయన హోదా రాదు అని తేలిపోయింది. ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు, కోర్టులో తేలుతుంది. అప్పటిదాకా ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నీకు కోర్టుకు వెళ్ళాడు, కోర్టు తేలాలి, 1. 2, నైతికంగా జగన్మోహన్ రెడ్డికి ఈ డిమాండ్ చేసే హక్కు లేదంట. పొలిటికల్గా ఉండొచ్చు, లీగల్గా ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం లీగల్గా కూడా లేదని తెలుగుదేశం పార్టీ అంటుంది, కానీ నా అభిప్రాయం ప్రకారం లీగల్గా ఉంది. నైతికంగా లేదని ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నిబంధన వల్లించాడు కనుక 10% ఉండాలి అని ఇండైరెక్ట్గా అన్నాడు. నేను చిటికేస్తే ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఆంధ్ర ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు పోతుంది అని. అందువల్ల నైతికంగా జగన్మోహన్ రెడ్డికి ఈ డిమాండ్ చేసే హక్కు లేదంటాడు. 3వది పొలిటికల్గా సాధ్యం కావడం లేదని అర్థమైపోతుంది. ఎందుకు గతంలో అసెంబ్లీలో ప్రతిపక్షం పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా మనందరికీ తెలుసు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని గౌరవించే సంస్కృతి కంప్లీట్గా పోయింది. అందువల్ల ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్ ఇవ్వడని తెలుసు, తనకు కూడా డిమాండ్ చేసే నైతిక హక్కు లేదు, పొలిటికల్ క్లైమేట్ కూడా అందుకు అనుగుణంగా లేదు తనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చేది. ఈ 3 లేనప్పుడు ఏం చేయాలి? దానికే ఒక సామెత ఉంది, అండర్స్టాండింగ్ ద ఇన్ఎవిటబుల్ ఇస్ ద జీనియస్ అని. తెలివైన వాడు ఏంటి అంటే ఏది అనివార్యమో తెలుసుకునేవాడే తెలివైనవాడు. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇక్కడైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రాదు, స్పీకర్ ఇవ్వడు, నైతిక హక్కు కోల్పోయాడు తన వ్యాఖ్యలతోనే, పొలిటికల్ క్లైమేట్ అందుకు అనుమతించదు. మరి ఏం చేయాలి? అప్పుడు ఆ డిమాండ్ పక్కకు పెట్టి కోర్టు కూడా వెళ్ళాడు, 4వది కూడా కోర్టు తేల్చలేదు. ఇంకా
సో ఇక ఆ డిమాండ్ను పక్కన పెట్టి తాను ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ప్రతిపక్ష హోదాని, అందుకే మీరు మొదట్లో క్వశ్చన్లు అడిగితే నేను వివరించాను. అందుకే ప్రతిపక్ష హోదా పోదు, ప్రతిపక్ష నేత సభలో ప్రతిపక్ష నేత, దట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రతిపక్ష హోదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ రాదు అని తెలిసిపోయినాక యూ విల్ ఆల్వేస్ బి ద లీడర్ ఆఫ్ అన్ అపోజిషన్ పార్టీ. సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గ్రూప్గానో అపోజిషన్ పార్టీగానో ఆయన హోదాను ఎవడో ఆపలేడు. ఎందుకంటే అది అసెంబ్లీలో అధికార పార్టీ కానీ పార్టీ ఒకటే ఉంది కనుక ఆ పార్టీ అనివార్యంగా ప్రతిపక్ష పార్టీ లేదా అసెంబ్లీ పరిభాషలో 10% లేదు కనుక దాన్ని నేను గ్రూప్గా పరిగణిస్తాను అంటే యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక గ్రూప్గా పరిగణించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాలో ప్రతిపక్ష పార్టీ అన్నదానికి గ్రూప్ అన్నది డిస్టింక్షన్ ఏమి ఇవ్వలే. ఏదైనా పార్టీగానే యాంటీ డిఫెక్షన్లో నిర్వచించింది కనుక న్యాయంగా అయితే అపోజిషన్ పార్టీ ఒక్క మెంబర్ ఉన్న అపోజిషన్ పార్టీయే కాదు. మేము దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేస్తామన్న అధికారంలో ఉన్న వాళ్ళంటే గతంలో యాంటీ డిఫెక్షన్ లాకు ముందు పార్లమెంటరీ కన్వెన్షన్స్లో ఉండేది ఏంటంటే 10% సభ్యులు ఉంటే ప్రతిపక్ష పార్టీగా, 10% సభ్యులు లేకపోతే ప్రతిపక్ష గ్రూప్గా వర్గీకరించేవారు. దాని ప్రాతిపదికనే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీకి 10% ఉండాలి అని ఆర్గ్యుమెంట్ వచ్చింది. కానీ యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక ఇలా పార్టీ గ్రూప్ అనే డిస్టింక్షన్ లేదు, ఉన్నదల్లా పార్టీ ఒకటే. అందువల్ల లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అనే స్టేటస్ తనకు ఎలాగో రాదు. నేను దానికి 4 కారణాలు కూడా చెప్పాను, మరోసారి కూడా చెప్తున్నాను. స్పీకర్ ఇవ్వడు, నైతిక హక్కు కోల్పోయాడు, లీగల్గా పొలిటికల్ క్లైమేట్ అందుకు అనుమతించదు, కోర్టు ఇంకా తేల్చలేదు. ఇక నెక్స్ట్ ఏంటి, అండర్స్టాండ్ ది ఇన్ఎవిటబుల్ ఇది జీనియస్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ జీనియస్ పాయింట్ మనం మూవ్ ఆన్. ఇది రాదు అని తెలిసినప్పుడు దాది ఇంకా రాలే అని బాధపడకుండా కూర్చుని కన్నా రావాలి అని అడగడం కన్నా నెక్స్ట్ ఏం చేయాలి. తెలివైన వాడు ఎప్పుడు కూడా ప్రాబ్లం గురించి ఆలోచించాడు, సొల్యూషన్ గురించి ఆలోచిస్తాడు. ప్రాబ్లం గురించి ఆలోచించిన వాడు స్టక్ అవుతాడు అక్కడే, సొల్యూషన్ గురించి ఆలోచించిన వాడు ముందుకు పోతాడు. మీకు ఇక్కడ నాకు దురద పుడుతుంది అని నేను అనుకుంటూ కూర్చున్నాను అనుకోండి, దురద పోతుందా? లేదు. ఇలా గొక్కుంటున్నాను అనుకోండి, దురద పెరుగుతుంది. నేను ఏం చేయాలి, దాన్ని వదిలేయాలి. నా ఇమ్యూనిటీ ద్వారా ఆ దురద పోతుంది ఆటోమేటిక్గా. ఇవాళ కాకపోతే 1 గంటకో 2 గంటలకు వెళ్ళిపోతుంది. లేదో ఒక ఆయింట్మెంట్ తీసుకొని రాయాలి. ఎందుకు? ఐ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్ఎవిటబుల్. ఈ దురద ఉంది అనేది వాస్తవం కనుక దానికి పరిష్కారాన్ని వెతకాలి. జగన్మోహన్ రెడ్డి పరిష్కారాన్ని వెతకపోగా సమస్యల వల్ల వేస్తున్నాడు. డిజైన్ థింకింగ్ అనే స్కూల్ ఉంది స్టాన్ఫర్డ్లో, దాని పేరు ఒక కోర్స్ ఉంది. డిజైన్ థింకింగ్ ఏం చెప్తుంది? ఆల్వేస్ లుక్ ఎట్ అ సొల్యూషన్, నాట్ ద ప్రాబ్లం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ప్రాబ్లం దగ్గర స్టక్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటి? తనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వరు, అది ఆయనకు ప్రాబ్లం. కానీ అది ప్రజల ప్రాబ్లం కాదు. ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ తన సమస్య చుట్టూ తిరిగితే జీవితంలో సక్సెస్ కాడు, ప్రజల సమస్య చుట్టూ తిరిగితే సక్సెస్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకటి ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇంతకుముందు చెప్పినట్లు 4 కారణాల రీత్యా ఆయన ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా రాదు అనేది అది ఇన్ఎవిటబుల్ అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. 2 ఈ స్టక్ ఇన్ ద ప్రాబ్లం. ఏంది? తనకు హోదా ఇవ్వడం లేదు, తనను గౌరవించరు, తనకు మైక్ ఇవ్వరు. ఇవన్నీ అండర్స్టూడ్ కదా, ఎందుకంటే ఇవన్నీ తానే చేశాడు కదా, గతంలో తానే చేశాడు కనుక ఇప్పుడు తనకు కూడా అదే వస్తుంది. కర్మఫలంలో అనుభవించక తప్పదు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. అందువల్ల 5 ఏళ్ల పాటు తాను ప్రతిపక్షాన్ని భిన్నంగా చూస్తే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పార్టీగా తనను భిన్నంగా చూడాలని అడిగే హక్కు ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ప్రాబ్లం ఏంటి? నాకు మైక్ ఇవ్వరు, నన్ను అవహేళన చేస్తారు, నన్ను అవమానిస్తారు, నన్ను గేలి చేస్తారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలే అని ఈ ప్రాబ్లం దగ్గరే కూర్చున్నాడు. ఈ ప్రాబ్లం దగ్గర కూర్చోకుండా పరిష్కారం చూడాలి. లాస్ట్కు పరిష్కారం చూశాడు. ఏంటి ఆ పరిష్కారం చూస్తుంది ఏంటి? మంచం కన్నా పొడుగుంటే ఏం పరిష్కారం చూస్తాం? పెద్ద మంచం వేసుకుంటాం. కానీ కాళ్ళు నరుక్కుంటా అన్నాడు అనుకోండి ఎవడన్నా, అది పరిష్కారం అవుతుందా? మంచం కన్నా పొడుగుంటే కాళ్ళు నరుక్కోరు, కొత్త మంచం తెచ్చుకుంటారు. నాకు ఇక్కడ దురద పెడితే పరిష్కారం, నా ఇమ్యూనిటీ పెరిగి దాని తర్వాత పోయేలా ఓపిక పడతాను, లేదంటే ఆయింట్మెంట్ రాస్తాను. ఈ దురద పుడుతుంది, ఇక్కడ చేయి కట్ చేస్తే పని అయిపోతుంది కదా, ఇది అయిపోతాక పిడవుతుంది కదా అని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుంది అది. ఇది కూడా అంతే. ఎప్పుడైతే ఒక సమస్య తన ముందుకు వచ్చిందో ప్రతిపక్ష హోదా ఇవ్వరు, తను గౌరవించరు, గేలి చేస్తారు, మైక్ ఇవ్వరు. ఏం చేయాలి? అతను
ఏం చేయాలి అన్నప్పుడు మంచం కన్నా పడుకున్నాడు, కాలు నరికేసుకునేలాగా నేను సభకు పోను, బయట కూర్చుంటా అన్నాడు. సభలో సమస్య సభలో ఉంది, పరిష్కారమైన మీడియా ప్రాంట్లో చూశాడు. అది ఎవరైనా సమస్య ఎక్కడుంటే అక్కడే పరిష్కారాన్ని వెతుక్కోవాలి. యూ కెనాట్ ఐడెంటిఫై. ఇప్పుడు సమస్య ఎస్ఎల్బిసి కెనాల్లో ఉంది, నువ్వు పరిష్కారం ఇంకా రోడ్డు మీద చూస్తే ఎట్లా? ఎక్కడ సాధ్యమా? అది సమస్య ఎక్కడ ఉందో అక్కడే వెతుక్కోవాలి. మీకు ఇక్కడ నాకు కన్వీనియంట్ ఉంది కదా, నేను అక్కడ వెతుకుతాను అంటే మీకు ఒక స్ట్రీట్ లైట్ ఎఫెక్ట్ అని సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా ఉంది. ఒక అతను స్ట్రీట్ లైట్ కింద వెతుకుతాడు, వేరే వాళ్ళు అక్కడ పోతులు చూసి ఏంటయ్యా ఇక్కడ ఏం వెతుకుతున్నావు అంటే నా రింగ్ పోయింది అంటాడు. నీ రింగ్ ఎక్కడ పోయింది అంటే అక్కడ దూరాన పోయింది అంటాడు. అక్కడ పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటాడు. అక్కడ చీకటిగా ఉంది, అక్కడ దొరకదు, ఇక్కడ వెతుకుతున్నా అంటాడు. అంటే స్ట్రీట్ లైట్ ఎక్కడ ఉందో అక్కడ వెతుకుతున్నాడు. పోయింది ఎక్కడ? చీకటి ఉన్న దగ్గర పోయింది, కానీ వెతుకుడు ఎక్కడ వెతుకుతున్నాడు? స్ట్రీట్ లైట్ దగ్గర వెతుకుతుంది, ఎందుకంటే అక్కడ కనబడదు, ఇక్కడ కనబడుతుంది అన్నాడు. ఇది ఏంటి సూచిస్తోంది? నీ ప్రాబ్లం ఒక చోట ఉంటే నీ కంఫర్ట్ ఉన్న చోట పరిష్కారం వెతుకుతున్నావు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. సమస్య ఎక్కడుంది? అసెంబ్లీలో ఉంది. పరిష్కారం ఎక్కడ వెతుకుతున్నాడు? తన కంఫర్ట్ ఉన్న మీడియా పాయింట్లో వెతుకుతున్నాడు. అది ఆయన చేస్తున్న పొరపాటు. ఆ పొరపాటు నిజంగా తెలివైన వాడు ఏం చేయాలంటే సభకు రావాలి, అవమానాన్ని భరించాలి, అవహేళన భరించాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పట్టించుకోవద్దు, మైక్ ఇవ్వకపోయినా పట్టించుకోవద్దు. నిరంతరం తన సమస్య చుట్టూ తిరగకుండా ప్రజా సమస్య చుట్టూ తిరగాలి. కానీ ఆ రకమైన ఓపిక కానీ ఆ రకమైనటువంటి సహనాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించలేకపోతున్నాడు. నేను మీడియా పాయింట్లోనే మాట్లాడతా అని తాను ఓడిపోయాను, ప్రజలు తనను తిరస్కరించారు, తనకు 11 సీట్లే ప్రజలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేశారు, తెలుగుదేశం పార్టీ కూటమి అప్రతిహత మెజార్టీతో గెలిచింది అన్న వాస్తవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈస్ హిజ్ ఓన్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం. అది పొలిటికల్ ఫ్యాక్ట్ను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. పొలిటికల్ ఫ్యాక్ట్ను డైజెస్ట్ చేసుకుంటే రియాలిటీ అర్థం చేసుకుంటావు. పొలిటికల్ ఫ్యాక్ట్ను డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్ల తన కంఫర్ట్ ఉన్న చోట వెతుకుతున్నాడు. సమస్య అసెంబ్లీలో ఉంటాయి, సమస్య అసెంబ్లీలో ఉంది కనుక అసెంబ్లీకి రావాలి, మైక్ ఇస్తే మిర్చి రైతులు 3 సార్లు అయిపోతుంది కదా. నువ్వు ఏమనకు మిర్చి రైతులు అంతే. నేను ఇద్దరికి ఉదాహరణ కూడా చెప్పాను, బెన్ జాన్సన్ది. మిర్చి నీకు ఇచ్చిన 1/2 సెకండ్ టైం అంటే ఆ 1/2 సెకండ్లోనే చెప్పు ఏమైతే సమస్య. నీకు ఓన్లీ 10 సెకండ్స్ ఇచ్చాడు టైం, ఒక 1 మినిట్ ఇచ్చింది అనుకోండి, మిర్చి రైతుల సమస్య వివరించు. 30 సెకండ్స్ ఇచ్చారనుకోండి, మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించండి అనండి. 5 సెకండ్స్ ఇచ్చారనుకోండి, మిర్చి అనండి. మిర్చి రైతు ఎంతసేపు పట్టింది మీరు చూడండి, కాలం టైం. మిర్చి రైతు ఎంతసేపు పట్టింది? 5 సెకండ్లలో 2-3 సెకండ్లు అయిపోయింది. మిర్చి రైతు టైం ఉండి ఇంకో మరో 2వ సారను, ఇంకా టైం ఉంటే 3వ సారను. ఏమవుతుంది? వాళ్ళంతా నవ్వుతారు. తెలుగుదేనవనియండి. మిర్చి రైతులు కన్నీళ్లు కారుస్తున్న మిర్చి రైతులు అయితే జగన్మోహన్ రెడ్డి మా గురించి మాట్లాడితే తెలుగుదేశం నవ్వారని అనుకోరా? యూ విల్ పొలిటికల్లీ ప్రివేల్. అది చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈలోగా మీరు అన్నట్లు డిప్యూటీ స్పీకర్లు వివరణ ఇచ్చారు. బహుశా ఆయన కూడా వెరిఫై చేసి ఉంటాడు. నేను గతంలో కూడా చెప్పాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4, అలాగే రూల్స్ ఆఫ్ అసెంబ్లీ ప్రొసీజర్స్ రూల్ 187 క్లాస్ 2 స్పష్టంగా చెప్తుంది, 60 రోజులు కనుక సభ అనుమతి లేకుండా గైరాజరైతే, హాజరు కాకపోతే ఆ సదరు సభ్యుని సభ్యత్వం పోతుంది. అందువల్ల చట్టము రాజ్యాంగం క్లియర్గా ఉంది. ఇది అసెంబ్లీకి కాదు, పార్లమెంట్ కూడా చట్టం ఉంది. అందువల్ల ఇక ఆయనకు అనివార్యమైంది సభకు రావడం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎదురు చూస్తున్నాడు, కావాలి జగన్ అని ఆయన పాట పాడుకుంటూ ఎదురు చూస్తున్నాడు. ఆయన జీవితకాల ఆశయం తాను స్పీకర్ చైర్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి శాసించాలి అని. సో ఆయన కోరికది. ఆయన కోరిక తీరాలి అంటే సభకు రావాలి. సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి శపథం పోతుంది. అందువల్ల అయితే దీనికి ఇప్పుడు వయా మీడియాగా గవర్నర్ ప్రసంగం చెప్పేటప్పుడు వచ్చి వెళ్ళిపోతే కూడా సభకు వచ్చినట్టే లెక్క. మళ్ళీ అది బహుశా ఇప్పుడు చర్చ ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోతారని. అంటే సభకు రారు, తర్వాత జరిగే సభకు రారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది, నెక్స్ట్ డేనే మళ్ళీ సభ సమావేశం అయ్యేది. అందువల్ల ఇప్పుడు తేలాల్సింది అంటే గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోతాడా అంటే రఘురామకృష్ణరాజును అవాయిడ్ చేసేస్తాడు. రఘురామకృష్ణరాజు సీట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి శాసించడం ఉండదు. ఎందుకంటే తెలియాల్సింది అంటే గవర్నర్ ప్రసంగ ప్రోటోకాల్ మనకు అర్థం కావాలి. గవర్నర్ ప్రసంగం ప్రోటోకాల్ ఏంటంటే ఏది ఆహ్వానించడు, ఒక సభ్యుడు మాట్లాడడు,
ఒక సభ్యుని స్పీకర్ అడ్డు, ఇవి ఏవి ఉండవు. గవర్నర్ అడ్రస్ అంటే గవర్నర్ నేరుగా వస్తాడు, పోడియం దగ్గర వెళ్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఇంకా ఏది నథింగ్ ఎల్స్, నోబడి ఎల్స్, నథింగ్ ఎల్స్ విల్ బి దేర్. దాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే టు అవాయిడ్ రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఇన్ ద చైర్. అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజును అవాయిడ్ చేయగలుగుతాడు, ఎందుకంటే వాళ్ళు ఈయనతో ఇంటరాక్షన్ ఉండదు గవర్నర్ ప్రసంగం. మళ్ళీ గవర్నర్ ప్రసంగానికి వచ్చిన సభకు వచ్చినట్టే లెక్క, ఆ రోజు అటెండ్ అయినట్టు లెక్క. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ 60 రోజులు, మళ్ళీ 60 రోజుల్లో మళ్ళీ గవర్నర్ ప్రసంగం వస్తుంది, నెక్స్ట్ బడ్జెట్ సమావేశం వస్తుంది. ఎందుకంటే ఏడాదిలో 60 రోజులు బడ్జెట్ సమావేశాలు జరగవు మన దగ్గర. 5 ఏళ్లలో 60 రోజులు జరగడం కష్టమవుతుంది, ఏడాది లెక్క జరగాలి. సో అనివార్యంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఉంది టు అవాయిడ్ రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఇన్ ద చైర్. ఎందుకంటే జగన్ వస్తాడంటే ఆయన పత్రం వెళ్ళిపోతాడు, రఘురామకృష్ణరాజే కూర్చుంటాడు. దానికి వ్యూహాత్మకంగా ఏంటంటే సభకు వస్తాడు, గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవుతాడు, నెక్స్ట్ డే నుంచి రాడిగా. సో దాంతో రఘురామకృష్ణరాజే వేడైపోతాడు. తనకుండే ఒక ఎంబరాస్మెంట్ పక్క పెడతాడా, ఇది ఒక అనుమానం నాకు. చూడాలి మరి. లేదు ఇది కాదు, సభకే వచ్చి నెక్స్ట్ కూడా వస్తే సంతోషం. ఎంతమంది చెప్పింది న్యాయంగా అయితే సభకు రావాలి, నేను ఇదే చెప్పాను. ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషన్ వెతకాలి, ఇన్ఎవిటేబుల్ అన్నది అర్థం చేసుకోవాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ కీలకం. అండర్స్టాండింగ్ ది ఇన్ఎవిటేబుల్ ఇస్ ద జీనియస్, ఫైండ్ ద సొల్యూషన్ వేర్ ద ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్. ప్రాబ్లము నీ రింగు చీకటి ఉన్న ప్లేస్లో పోతే లైట్ ఉన్న ప్లేస్లో నాకు కంఫర్టబుల్ కదా అని వెతికితే లాభం లేదు. సమస్య అసెంబ్లీలో ఉంది, పరిష్కారాన్ని అసెంబ్లీలో వెతుక్కోవాలి, మీడియా పాయింట్లో కాదు. ఈ మహాకుంభమేళా ఏర్పాట్లపై ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేశాయి సార్. ఖర్గే లాంటి వాళ్ళు అక్కడ మునిగితే పేదరికం పోతుందా అని కామెంట్ చేస్తే, మమతా లాంటి వాళ్ళు అది మహాకుంభ కాదు మృత్యుకుంభ అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. సో మోదీ దీనికి కౌంటర్ ఇస్తూ విదేశీ శక్తులతో కలిసి ప్రతిపక్షాలు ఈ కుట్ర చేస్తూ ఉన్నాయి, హిందూ మత విశ్వాసాల మీద దాడి చేస్తూ ఉన్నాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. సో ప్రధాని స్థాయిలో ఉండి ఆ హోదాలో ఈ మహాకుంభ ఏర్పాట్ల మీద విమర్శలు చేసిన వాళ్ళని ఈ స్థాయిలో విమర్శించవచ్చా? విదేశీ ప్రధానమంత్రి రాజకీయ నాయకుడు అండి, హోదా ఏముంది? ప్రధానమంత్రి ఎవరు? రాజకీయ నాయకుడు. రాజకీయ విమర్శలు చేయకపోతే ప్రధానమంత్రి హోదా ఏంటి? ఏ హోదాలు ఉన్నాయో మాట్లాడతాడు. అసలు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతలేడు. అందువల్ల అది ఇష్యూ కాదు, ప్రధానమంత్రి హోదా ఇష్యూ కాదు. ప్రధానమంత్రి పొలిటికల్ లీడర్ కనుక సహజంగా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటుంది. అది ప్రధానమంత్రి హోదాలో మాట్లాడతలేడు, భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి ఒకే సందర్భంలో అనేక హోదాలు ఉంటాయి. ఆయా సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను టీవీలో విశ్లేషకుడిగా, నేను యూట్యూబ్లో వ్యాఖ్యాతగా, పత్రికల్లో రచయితగా, క్లాస్లో టీచర్గా, ఇంట్లో ఓ భర్తగా, ఓ తండ్రిగా, ఓ తాతగా ఉండొచ్చు. అన్నీ ఒకే రకమైనటువంటి పాత్ర కాదు, ఇవన్నీ భిన్నమైన పాత్రలు. నేను ఇంట్లో తండ్రిగా కూడా విశ్లేషించుకుని కూర్చుంటే నడవదు. సో అందువల్ల ఆ క్లాస్లో నా అభిప్రాయమే చెప్తే సరిపోదు, అన్ని అభిప్రాయాలని నేను గౌరవిస్తూ చెప్పాలి. టీవీ ఛానల్లో నా అభిప్రాయమే చెప్తాను. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రోల్స్లో మనిషి ప్లే చేస్తాడు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మాట్లాడేది కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా భారత ప్రభుత్వ వైఖరి చెప్పాడా, నరేంద్ర మోడీ దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడా. అందువల్ల ప్రధానమంత్రి హోదాలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, ఆయన ప్రధానమంత్రి హోదాలో మాట్లాడలేదు కనుక. ఇక అసలు విషయం ఏంటంటే మోడీ మాట్లాడవచ్చా కాదా ఇష్యూ, అది ఇష్యూ కానే కాదు. ఇష్యూ ఏంటి? ఈ రకమైన విమర్శలో న్యాయం ఉందా, అది వాస్తవంగా ప్రశ్న. ఈ రకమైన విమర్శలో న్యాయం ఉందా అనేది ప్రశ్న తప్ప నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కనుక ఇలా మాట్లాడవచ్చా అన్నది ఇష్యూ కాదే కాదు. సో ఇలా అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ కూడా రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు కనుక ఆయనకు మాట్లాడే హక్కు ఉంది. ఇక ఈ విషయంలో న్యాయం ఉందా? విదేశీ శక్తుల సాయంతో ప్రతిపక్షాలు హిందూ మతంపై దాడి చేస్తున్నాయి అన్నది విమర్శ. ఇందులో ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా, హిందూ ద్రోహులుగా, దేశద్రోహులుగా చూపెట్టేటువంటి ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నం రాజకీయ ప్రత్యర్థులపై చేయడం న్యాయం కాదు. ఈ దేశంలో దేశభక్తి పట్ల కానీ, హిందూ మతం పట్ల గౌరవంలో కానీ ఎవరికి మానోపలి ఉండదు. నేనే హిందువుల్ని, ఎవడు హిందువు కాదు, నాకు తప్ప హిందూ మతం గురించి మాట్లాడే హక్కు ఇంకెవరికీ లేదు.
హిందూ మతానికి నేనే సోల్ ప్రొపరైటర్ను అనే ఒక రాజకీయ పార్టీ అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే హిందూ మతం దాన్ని అంగీకరించదు. వేరే వాళ్ళు పక్క పెడదాం, రాజ్యాంగం ఏం చెప్తుందని నేను అంటలేను. హిందూ మతమే అంగీకరించదు. హిందూ మతంలో ఇలాంటి ప్రయత్నాలు చాలాసార్లు జరిగినా హిందూ ధర్మం నిలబడి చెప్పింది ఏంటంటే ఏ ఒక్క అంశము హిందూ మతం కాదు, హిందూ మతంలో నాదే ఆధిపత్యము అని ఎవరైనా అనుకుంటే అది నిజం కాదు. ఇది చరిత్రలో చూసాం. ఇదే హిందుత్వం, ఇదే హిందూ మతం అని చాలామంది మతాచారులు నిర్వచించే ప్రయత్నం చేసినా హిందూ మతం ఒక జీవన విధానంగా మారిపోయింది. సుప్రీంకోర్టు అన్నారు హిందూయిజం ఇది వే ఆఫ్ లైఫ్ అని, నాట్ ఈవెన్ ఎ రిలీజన్. ఈ నాస్తికుడు కూడా హిందూ కావచ్చు, అది హిందూ మతం యొక్క ప్రత్యేకత. మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఇండియన్ ఫిలాసఫీ పైన రాసిన పుస్తకంలో చెప్తాడు, హిందూయిజం ఇది టేపిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ అంటాడు. అనేక విశ్వాసాల సమారాహం హిందూ మతం అని. అందువల్ల హిందూ మతం ఏ ఒక్కరి ఆధిపత్యాన్ని దేనిపైన అంగీకరించదు. ఆఖరికి హిందూ మతం పైన కూడా ఆధిపత్యం అంగీకరించదు. ఇది హిందూ మతమే చెప్పింది, వేరే వాళ్ళు చెప్పింది కాదు. ఈశా ఉపనిషత్తులో చెప్తారు, ఈ చరాచర జగత్తులో ఈ సకల సృష్టిలో ఏ జీవరాశి పైన మరో జీవరాశికి ఆధిపత్యం ఉండదు అని చెప్తారు. అంటే హిందూ మతంలో కూడా ఎవరికి ఆధిపత్యం ఉండదు. దెన్ బీజేపీ ఈజ్ నాట్ ద సోల్ ప్రొపరైటర్ ఆఫ్ హిందూయిజం. నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ద సోల్ ఓనర్ ఆఫ్ హిందూయిజం. అందువల్ల ఈ ధోరణి హిందూ మతం వ్యతిరేకిస్తుంది. రాజకీయం పక్క పెడదాం, రాజకీయంగా న్యాయమా కాదా కాదు, హిందూ మతం అంగీకరించని ధోరణి. నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రత్యర్థుల్ని హిందూ ద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చూపెట్టడాన్ని హిందూ ధర్మమే అంగీకరించదు. వేరేటోళ్ళ తర్వాత సంగతి, హిందూ మతమే అంగీకరించదు. హైందవము ఒక జీవన విధానం అది. అందువల్ల దాంట్లో మోడీలాగానే ఉండాలని ఏం లేదు, ఎవరిలాగా వాళ్ళు ఉండవచ్చు. నేను అందుకే అన్నాను, సర్వధర్మ సంగ్రహాలో మాధవాచార్యుల వారు ఆఖరికి మెటీరియలిస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫిలాసఫీ ఆయన లోకాయుత, ఇదే భౌతికవాదం, అది భావవాదమే కాదు. అంటే తాత్విక చింతనలో భౌతిక భావవాదాల మధ్య సంఘర్షణ వేల సంవత్సరాలుగా నడిచింది. అలాంటి సంఘర్షణలో భావవాదము కాకుండా దైవము, ఆస్తికత్వము, మతము ఇవన్నీ భావవాదం తాత్విక చింతనలో. భౌతికవాదమేమో వీటిని ప్రశ్నిస్తుంది. ఫిలాసఫికల్ డిస్కోర్స్లో వరల్డ్ వైడ్గా దెర్ ఇస్ ఆల్వేస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ భావవాదం భౌతికవాదానికి మధ్య, మెటీరియలిజానికి ఐడియలిజానికి మధ్య, ఇది ఒక భావవాదానికి మధ్య ఫైట్. ఆ లోకాయుత అనే చార్వాకా సిద్ధాంతం అంటారు. ఇది సర్వధర్మ సంగ్రహాలో మాయామోహుని క్యారెక్టర్ కూడా వివరిస్తూ ఇలా ఆ రోజుల్లోనే మాధవాచార్యుల వారు నాస్తికత్వం గురించి, భౌతికవాదం గురించి ప్రస్తావించారు. అంటే భౌతికవాదాన్ని, నాస్తికత్వాన్ని కూడా హిందూ ధర్మం తనలో భాగంగా భావిస్తుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. తర్వాత ప్రశ్నించడం అనేది హిందూ ధర్మం మూలం. ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ప్రశ్నించడం హిందూ మతం నేర్పుతున్న ఒక గొప్ప లక్షణం. వేరే హిందూ మతం మీకు వేదవ్యాసుడు వేదాలను వర్గీకరించినటువంటి మహానుభావుడు. అలాంటి వేదవ్యాసుడు, వ్యాసము అంటే విభజన, వ్యాసుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే వేదాలను వర్గీకరించాడు కనుక ఆయనను వేదవ్యాసుడు అన్నారని ప్రవచనకర్త చెప్పంగా విన్నాను. నేనే అందులో పండితుడిని కాదు. అలాంటి మహానుభావుడైన వేదవ్యాసుడు చెప్పింది ఏంటంటే, వేదవ్యాసుని శిష్యుల్లో ఒకరు, నాకు సరిగా శిష్యుని పేరు గుర్తులేదు, ఆ శిష్యుడు వేదవ్యాసుని నిరంతరం ప్రశ్నిస్తుంటాడు. నేను ఉదాహరణ కూడా చెప్పాను. మహాభారత కథ, ఒక కుక్క మహారాజైన జనమేజయుడిని, అంటే అర్జునుని మునిమనవడైన పాండవ వంశంలో చివరి పాండవ వంశంలో పరీక్షిత్తు తర్వాత అభిమన్యుడు, పరీక్షిత్తు, జనమేజయుడిని కుక్క ప్రశ్నిస్తుంది. మీరు ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో సురమ అనే కుక్క జనమేజయుడిని ప్రశ్నించడంతో మహాభారతం మొదలవుతుంది. మహాచక్రవర్తిని ఒక కుక్క వచ్చి ప్రశ్నిస్తుంది, నా బిడ్డను మీ వాళ్ళు ఎందుకు కొట్టారు అంటే, అపవిత్రం చేస్తారని కొట్టారు అంటే, అపవిత్రం చేస్తారని అనుమానంతో కొడతారా? అపవిత్రం చేస్తే కొట్టాలి కానీ అని ప్రివెంటివ్ డిటెన్షన్ వ్యతిరేకిస్తూ మాట్లాడతారు. మీకు ఎవరిచ్చారు హక్కు అని. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఒక కుక్క కూడా ఒక మహారాజు కొలువులోకి వెళ్ళి ధైర్యంగా అడుగుతుంది, ఇది కరెక్టా అని.
అలాంటప్పుడు ప్రతిపక్షాలు అడిగితే నువ్వు ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా, హిందూ ద్రోహులుగా, విదేశీ శక్తులతో కలిసి చేస్తున్నారు అని ఏ ప్రాతిపదిక లేకుండా, ఏ ఆధారము లేకుండా ఒక ప్రధానమంత్రి మాట్లాడవచ్చా? ఇప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి అని అన్నా నేను కాన్షియస్గా, బీజేపీ నాయకుడు అనలే. ఎందుకంటే ప్రధానమంత్రి చేతిలో అధికారం ఉంటుంది. అయ్యా ఏ విదేశీ శక్తితో ఏ పార్టీ కుమ్ముక్కైంది ప్రూవ్ చేయండి. పోనీ ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? విదేశీ శక్తులతో కలిసి ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఈ దేశంలో కోట్లాది ప్రజల మత విశ్వాసాలపైన దాడి చేస్తుంటే మీ ప్రభుత్వం ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు? ఎవరిపైన మీరు కేసు ఎందుకు పెట్టలేదు? అంటే మీ అసమర్థతనా? అది మీ చాతకాంతనమా? హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తారా? హిందూ ధర్మంపై విదేశీ వ్యక్తులతో కలిసి దాడి జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఇదేనా హైందవం అంటే? మీరు దానికి ఆన్సర్ చెప్పాలి కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ చేయక తప్పదన్నాడు కదా. మరి మీరు ఎందుకు చేయడం లేదు దుష్ట శిక్షణ? మీరు ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు? ఎక్కడ కేసు పెట్టారు చెప్పండి. మీరు ఏ ఆధారంగా విదేశీ శక్తులతో కలిసి ప్రతిపక్షాలు హిందూ మతంపై దాడి చేస్తున్నాయన్నారు, విమర్శ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన దగ్గర అన్ని సిబిఐ ఉంటుంది, అన్ని సంస్థలు ఉంటాయి కదా, విచారణ జరిపించండి. భారత ప్రజల ముందు పెట్టండి. ఇంకో ఇక్కడ ఈ ఫారిన్ ఫోర్స్, ఇంకో ఈ పొలిటికల్ పార్టీతో కలిసి వాళ్ళ మీద కేసు పెట్టండి, వాళ్ళని లోపలేయండి. హిందూ మతంపై దాడి చేస్తున్న వాళ్ళు జైల్లో ఉండాలండి. పార్లమెంట్ ఎట్లుంటారు? హిందూ మతంపై దాడి చేస్తున్న వాళ్ళని జైల్లో పెట్టని మీ ప్రభుత్వాన్ని ఏమనాలి? పార్లమెంట్లో వాళ్ళని మీరు ఎందుకు ఉండనిస్తారు? హిందూ మతంపై దాడి చేసిన వాడిని డిస్క్వాలిఫై చేయండి. హిందూ మతంపై దాడి చేసిన వాడు విదేశీ శక్తులతో కలిసి హిందూ మతంపై దాడి చేసిన వాడు పార్లమెంట్లో ఎలా ఉండనిస్తున్నారు? స్పీకర్ మీ వాడే కదా. జస్ట్ సింప్లీ డిస్క్వాలిఫై దెమ్, పుట్ దెమ్ బిహైండ్ ద బార్స్, జైల్లో పెట్టండి. ఏది లేకుండా మాట్లాడితే అది నిజంగా హిందూ మతానికి ప్రమాదం. హిందూ మతానికి నిజమైన ప్రమాదం ఏంటి అంటే ఏ ఆధారము లేకుండా విమర్శ చేస్తూ ప్రశ్నించే తత్వాన్ని క్వశ్చన్ చేయడము, మాది మాత్రమే మతం, ఇంకెవరికి అధికారం లేదనడం, ఇవన్నీ యాంటీ హిందూ డాక్టర్స్ ఒప్పుకోవు, హిందూ మత గ్రంథాలు అంగీకరించవు. హిందూ మతం యొక్క గొప్ప సార్వజనీయ లక్షణాలు ఉన్న మతం అది, మామూలు మతం కాదు అది. మీరు చెప్పుకుంటున్నట్లు దాని ఒక చిన్న ఆలోచన స్రవంతిలో బంధించలేము. ఒక స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ థాట్లో హిందూయిజాన్ని ఎవరూ బంధించలేరు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఎండ్లెస్, లిమిట్లెస్ ఓషన్ లాంటిది. అందువల్ల నరేంద్ర మోడీ హిందూ మతాన్ని ఒక చిన్న స్రవంతి ఆలోచనగా మార్చాలని చూస్తే అది కరెక్ట్ కాదు. అది హిందూయిజం అంగీకరించదు. ఇక ప్రతిపక్షాలు అన్నమేంటి? హిందూ మతంపై దాడి చేశాయా? మృత్యుకుంభని అనడం తప్పని నేను ఆ రోజే అన్నాను. ఖచ్చితంగా ఆ పదం వాడడం తప్పు. కానీ ఆ పదంలో రైజ్ చేసింది ఏంటి? రైజ్ చేసిన పాయింట్ ఏంటి? అయ్యా మీరు భక్తులు చనిపోకుండా ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? అది కదా క్వశ్చన్. ఓకే, ఆ పదం వాడడం తప్పే, నేను ఇప్పటికీ చెప్తున్నాను. కానీ ప్రశ్న అయితే తప్పు కాదు కదా. మీరు 7,500 కోట్లు ఖర్చు పెట్టారు, అసలు మామూలు టెక్నాలజీని ఉపయోగించలేదన్నారు. మరి ఎందుకు జరిగింది తొక్కిసలాట? ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎందుకు జరిగింది? ఎందుకు భక్తుల ప్రాణాలు కాపాడలేకపోయారు? విఐపీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్లనే జరిగిందా? ఇది అడిగిన ప్రశ్న, పొలిటికల్ ప్రశ్న ఇది. తర్వాత నెక్స్ట్ పొలిటికల్ ప్రశ్న ఏంటంటే, గవర్నెన్స్ను వదిలేసి మత విశ్వాసాలను ప్రదర్శించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మల్లికార్జున ఖర్గే అన్నాడు, మీరు హోంమంత్రి అమిత్ షా టీవీ కెమెరాలను ముందు దేశమంతా టెలికాస్ట్ చేసుకునే రీతిలో పుణ్యస్నానం చేస్తున్నారు. నిజంగా టీవీ కెమెరాలు లేకుండా ప్రధానమంత్రి, హోంమంత్రి వెళ్ళి పుణ్యస్నానం చేయకూడదా? అంటే ఖచ్చితంగా టీవీలో ప్రచారం కావాల్సిందేనా? ఇది ప్రతిపక్షాలు అనే ప్రశ్న. అందువల్ల మీరు గవర్నెన్స్ను వదిలేసి ఈ పని చేస్తున్నారు అనేది. అందువల్ల అపోజిషన్ లీడర్స్ అడిగినవి పొలిటికల్ ప్రశ్న, దాన్ని పొలిటికల్గా ఆన్సర్ చేయండి. కానీ మతం పైన మాదే గుత్తాధిపత్యం, హిందూ మతానికి మేము మాత్రమే యజమానులము, ఇంకెవరు కాదు అనే ధోరణి హిందూ మతం కూడా అంగీకరించదు. సార్, ఇక మోదీకి ఫేవర్గా, అలాగే కేరళలోని ప్రభుత్వానికి ఫేవర్గా ఈ మధ్య శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది సార్. ప్రస్తుతానికైతే నేను కాంగ్రెస్లోనే ఉన్నాను అంటూ శశి థరూర్ కామెంట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని శశి థరూర్ వీడే అవకాశాలు ఉన్నాయా సార్? కారణాలు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్లో ఉంటాను అన్నాడు.
అయితే కాంగ్రెస్ పార్టీ నన్ను కాదనుకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి అన్నాడు. ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్తో సంబంధం లేదు. నేను కాంగ్రెస్లోనే ఉంటాను, కానీ నన్ను పార్టీ ఉపయోగించుకోదలుచుకోకపోతే, నన్ను వద్దనుకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయన్నాడు. ఆప్షన్స్ ఎవరికైనా ఉంటాయి, శత్రువులకు ఎందుకు ఉండవు? ఏది లేకపోయినా ఇంగ్లీష్ నేర్పుకుంటారా సమాజానికి చాలా గొప్ప పాత్ర పోషించవచ్చు. పొలిటికల్గా ఉన్న ఆప్షన్స్, పొలిటికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఎందుకు శశి తరూర్ 4 సార్లు పార్లమెంట్ మెంబరు, యంగర్ జనరేషన్లో చాలా పేరు ప్రఖ్యాతం ఉన్న అతను. సో 4 సార్లు ఎంపీగా కాంగ్రెస్లో అందరూ గెలవలేదు కదా, అందువల్ల ఆయనకు డెఫినెట్గా ఆప్షన్స్ ఉంటాయి. శశి తరూర్ ఏ పార్టీలో చేరినా అసెట్గానే భావిస్తారు, అందువల్ల డౌటే లేదు. సమస్య ఆప్షన్స్ కాదు, సమస్య ఏంటి అంటే ఆయన ఇటీవల ప్రధానమంత్రి మోడీ అమెరికా పర్యటనను సమర్థించాడు. దేశమంతటా రాజకీయ ప్రత్యర్థులైనా, ఈవెన్ స్వతంత్రంగా విశ్లేషించేవారైనా మోడీ ట్రంప్ను కలిశాక ఇండియాకి ఏమొచ్చింది? మోడీకి టారిఫ్ వచ్చింది, ఇండియాకు టారిఫ్ వచ్చింది. అమెరికాకు F-35 విమానాల కొనుగోలు కాంట్రాక్ట్ వచ్చింది, మోర్ గ్యాస్ కొనుగోలు కాంట్రాక్ట్ అమెరికాకు వచ్చింది. ఇండియాకి ఏమొచ్చింది? బేడీలు కట్టిన భారతీయులు వచ్చారు, చైన్లు బేడీలు కట్టిన భారతీయులు వచ్చారు. ఇండియాకి ఏమొచ్చింది? అమెరికాకి ఏమొచ్చింది? భారత ప్రభుత్వం బడ్జెట్లో మీకు లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్స్ తగ్గించారు. దాంతో అమెరికా ప్రొడక్ట్స్ హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ కావచ్చు, టెస్లా కార్లు కావచ్చు, ఇండియాలో అమ్ముకోవడానికి రాయితీలు లభించాయి. భారతదేశానికి ఏమొచ్చాయి? మన స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులపైన టారిఫ్స్ వచ్చాయి. ఇది ప్రశ్న. అందువల్ల ఈ ప్రశ్న అందరూ అడుగుతుంటే, ప్రశ్న జెన్యూన్ క్వశ్చన్ కదా, ఏం భారతదేశానికి ఈ విజిట్ వల్ల ఏం లాభం జరిగింది? నేను ఇప్పుడు అమెరికాకు వచ్చిన మీకు కంపారిజన్లు కూడా చెప్పాను, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో వాట్ డిడ్ ఇండియా గెట్? ఈ పర్యటనతో భారతదేశానికి ఏం లాభాలు జరిగింది అనేది ఒక జెన్యూన్ క్వశ్చన్. డెమోక్రసీలో ఈ క్వశ్చన్ వేసే హక్కు ఎవరికైనా ఉంది. ఈ క్వశ్చన్ వేయాల్సిన పొజిషన్లో ఈ క్వశ్చన్ మరింత డెప్త్గా వేయగలిగే సామర్థ్యం శశి తరూర్కి ఉంది. ఎందుకంటే శశి తరూర్ వాజ్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు, సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేశాడు, అమెరికాలో 6 దశాబ్దాల పాటు ఉన్నాడు. ఫారిన్ పాలసీ పైన ఆయనకున్న అవగాహన అపారమైంది. మరి ఇలాంటి ప్రశ్న, ఒక కీలకమైన ప్రశ్న వేయగలిగే సామర్థ్యం ఉండి, వేయాల్సిన అవసరం ఉండి, వేస్తే క్రెడిబిలిటీ ఉండే మనిషి కాస్త మోడీ అమెరికా విజిట్ను ప్రైజ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమనాలి? అంటే శశి తరూర్ బ్రహ్మాండంగా ఇంగ్లీష్ వస్తుంది కనుక ఆయన ఏమనద్దా? అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీలో వేలాది మంది కార్యకర్తల కష్టంతో కదా ఆ పార్టీ బతికేది. ఒక నాయకుడికి ఇమేజ్ ఉంది కనుక, ఒక నాయకుడికి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడే కెపాసిటీ ఉంది కనుక, నేను కాంగ్రెస్ పార్టీకి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఏ పార్టీని ఎందుకు ఒప్పుకుంటుందండి? ఏ పార్టీ ఒప్పుకోదు కదా. నీ పార్టీకి నష్టం జరిగే రీతిలో లేదు, నాకు పార్టీ ముఖ్యం కాదు దేశం ముఖ్యం అనుకోండి, రాజకీయాలు ఉండద్దు. ఎవరికైనా దేశమే ముఖ్యం, కానీ దేశానికి ముఖ్యము అనే విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను, పార్టీ అభిప్రాయం చెప్పను అనుకుంటే పార్టీలో ఉండకూడదు. వ్యక్తిగత అభిప్రాయం నాగేశ్వరరావు వాడు దేనిపైన నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాడు. కానీ నేను ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను కనుక, ద మూమెంట్ ఐఎమ్ ఇన్ ఏ పర్టికులర్ పార్టీ, కాంగ్రెస్లోనో బీజేపీలోనో కమ్యూనిస్ట్ పార్టీలోనో బీఆర్ఎస్లో ఉన్నాను అనుకోండి, నేను ఇండిపెండెంట్ ఒపీనియన్ చెప్పచ్చా? టీవీలో కూర్చొని నేను విశ్లేషిస్తా, నేను ఆ పార్టీలో ఉండి కూడా నేను బీజేపీలో ఉంటా, నరేంద్ర మోడీ విధానాలు తప్పంట, న్యాయమాది. నేను కాంగ్రెస్లో ఉంటా, సోనియా గాంధీ రాహుల్ గాంధీ తప్పంట, న్యాయమాది. నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు బహిరంగ వేదికల పైన పార్టీ అభిప్రాయమే చెప్పాలి తప్ప నా ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకుంటా, నా ఇండివిజువల్ అభిప్రాయాలు చెప్తాను, రాజకీయాలు ఉండొద్దు. సింపుల్ యాజ్. నన్ను చాలామంది అడుగుతారు, సార్ మీరు పాలిటిక్స్ ఏదైనా ఒక పార్టీలో చేరితే పార్లమెంట్లో ఉండే వాళ్ళకి ఉంటారు కదా అని. ఉంటాను కాదు, 15 ఏళ్ళ కింద ఉండేవాడిని. నాకు ఆఫర్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేశాను. ఎందుకు? నేను ఒక పార్టీలో ఉండే ఆ పార్టీ అభిప్రాయం చెప్పలేను కనుక. ఐఎమ్ ఏ ఫియర్స్లీ ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్. అందువల్ల నేను నా అభిప్రాయాలే చెప్పదలుచుకున్నాను. అందువల్ల నేను కంఫర్టబుల్ కాదు, నేను సూటబుల్ కాదు. నేను ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం నాది కాదు. ఒక పార్టీలో ఉండి నా స్వతంత్ర అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో నేను ఉండదలుచుకోలేదు. అందుకే నాకు ఏ పదవులు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను అన్నాను. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ కింద ఆఫర్ వచ్చినప్పుడు అన్నాను. ఇప్పుడు ఎందుకు యూ లివ్ లైక్ దాట్? నువ్వు నాకు పార్లమెంట్ మెంబర్షిప్ కావాలి, నాకు మంత్రి పదవి కావాలి, నేను ఒక ఆ పార్టీ ద్వారా పార్లమెంట్ బీ ఫారం కావాలి, కానీ నేను ఆ పార్టీ అభిప్రాయం చెప్పాను. నేషన్ ఫస్ట్.
అంటే నీకు నేషన్ ఫస్ట్, కాంగ్రెస్ పార్టీ నేషన్ సెకండా? అసలు ఎంత గొప్ప నువ్వైనా ఆ పార్టీ బీఫారం తీసుకొని ఎంపీ అయినావు కదా, రిజైన్, ఎంపీగా రాజీనామా చేసేసి నువ్వు ఏమైనా మాట్లాడుకో, పార్టీకి రాజీనామా చేసి. అందువల్ల అని ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది. అది మోడీ పక్క పెడదాం. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది, ఆడ ఫైట్ అల్లా ఎల్డీఎఫ్కు, యూడీఎఫ్కు, సిపిఎంకు, కాంగ్రెస్కు. ఇది ఫైట్ కదా. ఆ ఫైట్లో ఈయన కేరళ ముఖ్యమంత్రి మెచ్చుకుంటూ వ్యాసం రాశాడు. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కాలదా అండి? ఎవడైనా పార్టీ, ఇప్పుడు ఉదాహరణకు ఒక సిపిఎం నాయకుడు మీరు మోడీని మెచ్చుకుంటూ వ్యాసం రాస్తే సిపిఎం ఉరుకుంటుందా? యాక్షన్ తీసుకోదా సిపిఎం? అది మా లేదు, నాకు నేషన్ ఫస్ట్, మోడీ మంచి పని చేస్తుంటే మాట్లాడుతా అన్నాడు ఒక సిపిఎం ఉరుకుంటుందా? అదే జరిగింది. మీరు కేరళ కాంగ్రెస్లో పెద్ద వ్యతిరేకత శశి థరూర్ పైన. ఇదేంటి, మోడీని మెచ్చుకుంటాడు, పినరాయి విజయన్ మెచ్చుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా ఆయన, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ నోటికెత్తాడు ఎట్లా మాట్లాడతాడు? అది మళ్ళీ నాకు కేరళ ఫస్టే, బట్ యువర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, అది మర్చిపోద్దు కదా. నీ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి కదా, నువ్వు బహిరంగ వేదిక ఇంటర్నల్గా మాట్లాడుకో. సో దాంతో క్వశ్చన్, అసలు విషయం మరి ఎందుకు ఇలా శశిధర్ బిహేవ్ చేస్తున్నాడు, శశిధర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? కానీ కేరళ కాంగ్రెస్లో నాయకత్వం కావాలి, అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుంది, ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయన మాస్ లీడర్ కాదు, ఈజ్ ఎ క్లాస్ లీడర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా పోటీ చేసేటప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. అసలు కాంగ్రెస్ నాయకత్వ శైలిని వ్యతిరేకిస్తున్న G20-23 అనేది అయింది, అప్పుడు గ్రూప్ ఫామ్ అయింది. అందులో ఉన్న నాయకులు మనీష్ తివారీ లాంటి వాళ్ళు కూడా మల్లికార్జున ఖర్గేని సమర్థించారు. అందువల్ల అత్యధిక మంది మల్లికార్జున ఖర్గే సమర్థించారు. ఎందుకంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్, ప్రజల్లో ఉండే మనిషి. శశి థరూర్ ఏమో ఇంగ్లీష్ ఛానల్లో, ఇంగ్లీష్ పత్రికల్లో ఎలీట్లో ఉండే మనిషి. అందువల్ల సహజంగానే కేరళలో కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చి, ఈ కాంగ్రెస్ నాయకుడు అంటే యూ హెవ్ టు నో దట్ ఆ రాజకీయాల్లో ఉండే అన్నీ తెలియాలి కదా, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, గ్రామ స్థాయిలో. ఇది గుడ్ స్పోక్స్ పర్సన్ కావచ్చు, అది కూడా కాదు, ఎందుకంటే ఆయన సొంత అభిప్రాయం చెప్పినప్పుడు స్పోక్స్ పర్సన్ కాలేడు. సో అందువల్ల కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలు కావాలి. ఎందుకంటే ఈ మధ్య ఇదే ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఒపీనియన్ రేటింగ్స్లో నాదే హైయెస్ట్ ఉంది కాంగ్రెస్లో అని. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇలా మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ ఆయన చేతిలో నాయకత్వం పెడితే ఏమవుతుంది? రేపు ఆయన కాంగ్రెస్ పార్టీ కేరళ నాయకుడిగా ఉండి పినరాయి విజయన్ మెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓటేస్తాడండి? అది పినరాయి విజయన్నే మెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓటేస్తాడు చెప్పండి? మోడీని మెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓటేస్తాడు? అందువల్ల శశి థరూర్ ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్, అనుమానం లేదు. ఐ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ హిమ్. చాలా గొప్ప రచయిత, మామూలు భాషా పరిజ్ఞానం కాదు, ఇది మ్యాన్ ఆఫ్ ఐడియాస్, అద్భుతమైన ఆలోచనలు, పుస్తకాలు చదివిన వాడిగా, వ్యాసాలు చదివిన వాడిగా వీ హోల్డ్ శశి థరూర్ హై ఎస్టీమ్. ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్, బట్ ఎ పొలిటీషియన్ నీడ్ నాట్ బి గ్రేట్ ఇంటలెక్చువల్. పొలిటీషియన్ దే పొలిటీషియన్. సో పొలిటీషియన్ పాత్ర కాకుండా నేను ఇంటలెక్చువల్ పాత్ర పోషిస్తా అంటే దట్ డజంట్ వర్కౌట్ ఇన్ పాలిటిక్స్ కదా. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం జరిగింది సార్, ఇప్పటికీ కూడా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు. సో చేష్టలుడిగింది సర్కారు, కనీసం అటువైపు చూడలేదు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు సార్. నిజామాబాద్, కరీంనగర్ అండ్ మంచిర్యాల జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటించబోతూ ఉన్నారు. ఒకవైపు ఇంత ప్రమాదం జరిగితే అక్కడ ఉండి పర్యవేక్షించాల్సింది పోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ఏంటి అనేది కొంతమంది అడుగుతున్న ప్రశ్న. ఈ రెండింటికి లింక్ పెట్టొచ్చా సార్? ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు ఏడాదంతా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎస్ఎల్బిసి ప్రమాదం జరగలేదు, అప్పుడు ఏమొచ్చేది, 1000 కోళ్ళు బర్డ్ ఫ్లూతో చచ్చిపోతుంటే, చికెన్ ధరలు పడిపోయి కోళ్ళ ఫామ్ రైతులు నష్టపోతుంటే మీరు ఎలా ఎన్నికల ప్రచారానికి వెళ్తారో అంటారు. ఏదో ఒకటైతే ఉంటుంది కదా, ఉండకుండా ఉండదు కదా. సో రాజకీయాల్లో రాజకీయపరమైన ప్రక్రియ నడుస్తుంది, పాలనాపరమైన ప్రక్రియ నడుస్తుంది. నేను ఇప్పుడే కాదు, మీకు ఉత్తరాఖండ్లో ఈ టన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు, కరోనా టైంలో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు కూడా నేను నా స్టాండ్ అదే. అయితే ఎప్పుడు ప్రశ్నించాలి? ఎన్నికల రాజకీయ పనుల వల్ల పాలనాపరమైన వైఫల్యం జరిగితే అప్పుడు ప్రశ్నించాలి. అలానే ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. అమిత్ షా కరోనా సెకండ్ వేవ్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంటే ఆయన 20 రోజుల పాటు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు, అప్పుడు ప్రశ్నించాను. అంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి
ఎన్నికల ప్రచారానికి వెళ్ళడాన్ని ప్రశ్నించకూడదు. వెళ్ళడం వల్ల ఎస్ఎల్బీసీలో పనులు ఆగిపోయినా, ఆ 8 మందిని కాపాడే ప్రక్రియ ఆగిపోయినా ఖచ్చితంగా ప్రశ్నించాలి. అందువల్ల పాలనాపరమైన ప్రక్రియ, రాజకీయపరమైన ప్రక్రియ సమాంతరంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయపరమైన ప్రక్రియ వల్ల పాలనాపరమైన ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు మాత్రం ప్రశ్నించాలి. ఆటంకం కలిగినప్పుడు ప్రశ్నించకూడదని కాదు. ఇప్పుడు ఆడ ఎస్ఎల్బీసీలో ఎక్స్కవేషన్ ఆగిందా? సో రేవంత్ రెడ్డి ఏమన్నా లోపలికి దిగి ఆ బురద మట్టి తీస్తాడా? ఆడ అసలు అదొక టెక్నికల్ వర్క్, నాట్ ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అసలు అది మంత్రులు చేసే పనే కాదు. నువ్వేం నిర్ణయాలు తీసుకొని, రాజకీయ నిర్ణయాలు తీసుకొని చేసే పని కాదు. ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలో దిగింది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలో దిగింది. ఇట్స్ ఏ ప్యూర్లీ టెక్నికల్ వర్క్. దాంట్లో నీ పొలిటికల్ డిసిషన్తో సంబంధమే లేదు. మంత్రులు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల ప్రకారం జరిగేదే కాదు. అది ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటే జరిగే పని అది. సో అది ఈజ్ ఎ ప్రొఫెషనల్ వర్క్. ఆ వర్క్ జరుగుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతోంది అంటే అది ఆ లోపల రాక్ లూజ్ కావడం వల్ల పెద్ద ఎత్తున బురద, మట్టి, వాటర్ జమ అవుతుంది. అందువల్ల దాన్ని డ్రిల్లింగ్ తీసేయడం కష్టమవుతుంది. హెవీ మిషనరీ లోపలికి వెళ్ళడం కష్టమవుతుంది. కారణం ఏంటంటే ఈ యాక్టివిటీ జరపడానికి, అంటే టనల్ తవ్వటానికి ఒక ట్రైన్ వేశారు. ఎందుకంటే అందులోకి వెళ్ళి వర్కర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వెళ్ళటానికి. ఇప్పుడు మనకు బొగ్గు కోల్ మైన్స్లో కూడా లాడీస్ అంటారు, చిన్న చిన్న రైల్ నెట్వర్క్ ఉంటుంది. అంటే బొగ్గు తవ్విన తర్వాత ఆ బొగ్గును దాంట్లో వేసి పైకి పంపిస్తారు. అందుకొరకు ఆ రైల్ వేశారు. ఆ రైల్ వేసిన వల్ల బిగ్ మిషనరీ వెళ్ళడం కష్టమవుతుంది. ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే ఆక్సిజన్ పంప్ చేశారు. ఆక్సిజన్ వాళ్ళు బతికే ఉన్నారని అనుకున్నా కూడా ఆఖరికి మొబైల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తీసుకెళ్ళి అతి నియరెస్ట్ పాయింట్, యాక్సిడెంట్ జరగటానికి నియరెస్ట్ పాయింట్ నుంచి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశారు లోపల ఇరుక్కున్న వాళ్ళను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు కమ్యూనికేట్ కాలే. అంటే అర్థం వాళ్ళు సజీవంగా లేరని కాదు, వాళ్ళు సజీవంగా ఉన్న 30 గంటలు పరిస్థితి, ఆహారం లేదు, వారు టెన్షన్ ఉంటుంది, మామూలు టెన్షన్ ఉంటుంది కదా, ప్రాణాల చేతిలో పట్టుకొని వాళ్ళు సమస్యలిపోయి ఉండాలి. అందువల్ల వాళ్ళు కమ్యూనికేట్ అవుతలేరు. పెద్ద ఎత్తున ఒక డీజిల్ జనరేటర్ని పెట్టి భారీ ఎత్తున డెబ్రిస్, అక్కడున్న మట్టి, బురద, ఎందుకంటే జరిగింది ఏంటి, టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా భారీగా పడిపోవడం వల్ల జరిగింది. అవన్నీ తొలగించాలి. లేదు ఉత్తరాఖండ్ తరహాలో ఒక పెద్ద హోల్ చేసి, అంటే వాళ్ళున్న ప్లేస్కు రీచ్ కావాలి అంటే అడ్డంగా ఈ డెబ్రిస్ అంతా పడి ఉంది, పైకప్పు అంతా పడి ఉంది. పడి ఉండడం వల్ల ఆ పడి ఉన్న చోట ఇటువైపు ఉన్న వాళ్ళంతా బయటికి రాగలిగారు, అటువైపు ఉన్న వాళ్ళు రాలేకపోయారు. సో ఇప్పుడు ఆ మట్టంతా తీయాలి, బురద, వాటర్, డ్రిల్లింగ్. అన్ఫార్చునేట్లీ మట్టి తీయడానికి ఇబ్బంది ఏంటి అంటే ఆ రాక్ లూజ్ అయిపోయి అది వాటర్గా మట్టిగా మారిపోతుంది. సో ఇవన్నీ తొలగిస్తున్నారు. టన్నల్లో ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఏం చేశారంటే ఒక పెద్ద హోల్ చేసి నేరుగా వాళ్ళున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అలా వేయడానికి ఇక్కడ జాగ్రఫీ అంగీకరించదు అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అక్కడున్న పరిస్థితి వేరు, ఇక్కడున్న పరిస్థితి వేరు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ థింగ్స్, పొలిటికల్ లీడర్ డిసిషన్స్ కావు ఇవి. అక్కడున్న ఇంజనీర్స్, సైంటిస్ట్, శాస్త్రవేత్తలు తీసుకునే నిర్ణయాలు. వాళ్ళను ఎలా కాపాడాలి అనేది తెలిసిన విద్య రాజకీయ నాయకులకు కాదు, తెలిసిన విద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు. అందులో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు దిగాక నీ చేతిలో కూడా ఉండదు. వాళ్ళు హైలీ ప్రొఫెషనల్స్, మామూలు ప్రొఫెషనల్స్ కాదు. ఎన్డీఆర్ఎఫ్కు ఉండే ప్రత్యేక, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అన్ని పనులు చేయగలరు. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇతర బలగాలు ఉన్నారు అనుకోండి, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్ పనే చేస్తాడు, బోట్ నడిపేవాడు బోటే నడుపుతాడు, వాళ్ళకి కరెంటు పని చేయమంటే చేయరాదు. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు ఉండే ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అన్ని పనులు చేయగలిగే నిపుణులు. వాళ్ళు అలా ట్రైన్ అవుతారు. వాళ్ళు అవసరమైతే ఒక బోట్ నడుపుతారు, అవసరమైతే ఒక స్తంభం పెడతారు, అవసరమైతే కరెంటు ఫిట్ చేస్తారు, అవసరమైతే రోడ్ వేస్తారు, అవసరమైతే రైల్ నెట్వర్క్ వేస్తారు. వాళ్ళు ఏ పని అయినా చేయగలుగుతారు. అలాంటి హైలీ స్కిల్డ్ రిలయబుల్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్కున్న గొప్పతనం అది. ఇది వండర్ఫుల్, భారతదేశం గర్వించదగ్గ నిపుణుల బృందం అది.
అందువల్ల వాళ్ళు రంగంలో దిగారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు, ఎన్డీఆర్ఎఫ్ ముఖ్యమంత్రి పరిధిలో కూడా ఉండరు. మీరు అందుకే చూడండి, బీఆర్ఎస్ విమర్శిస్తుంది కానీ బీజేపీ విమర్శించడం లేదు ఇప్పటిదాకా. నాకు తెలిసినంత వరకు పెద్దగా గట్టిగా అనడం లేదు. తర్వాత అంటారో తెలియదు. సో ఇదే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూస్గా కొలాబరేట్ చేసుకొని ప్రొఫెషనల్స్తో నిర్వహించాల్సిన పాత్ర. ఆడ పొలిటికల్ లీడర్లు పోయి, విఐపీలు పోయి వీళ్ళ భద్రత కొరకు ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళు మునిగి అసలు విషయం పక్కకు పోవద్దు. ఇప్పుడు ఏమైతే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అడిగి పోయారనుకోండి, మొదలు వీళ్ళకి భద్రతకే అధికారులంతా తిరుగుతారు. నేను ఇప్పుడు అందువల్ల లెటర్ లీవ్ ఇట్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాలకు కావాలి ఉంచుదాం. ఆ 8 మందిని కాపాడుతారని ఆశించుదాం. మనకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో, మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో. కానీ చాలా అననుకూల పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయినా ఒక గొప్ప సవాల్ను తీసుకొని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బలగాలు, ఫోర్సెస్, అధికారులు ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో రాజకీయాలు పక్క పెడదాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.